పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో రాబోయే ఖరీఫ్కి అనువైన వరి రకాలు, యాజమాన్యం గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు. మన భారతదేశంలో వరి ప్రధానమైన ఆహార పంట. ముఖ్యంగా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఒరిస్సా, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో ప్రధానంగా వరి సాగు చేస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 44 లక్షల ఎకరాల్లో ఈ వరి పంటను సాగు చేస్తున్నారు. దాదాపు 70 నుంచి 72% వరకు ఈ బోర్ల కిందనే సాగు చేస్తూ ఉన్నారు. కొద్ది మొత్తంలో ఈ చెరువుల కింద గాని, కాలువల కింద గాని సాగు చేస్తూ ఉన్నారు. అయితే మన తెలంగాణలో ఈ వరి సాగు చేస్తున్న ప్రధాన జిల్లాలు చూసినట్లయితే కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి ఈ జిల్లాలో వరిని ప్రధానంగా సాగు చేస్తూ ఉన్నారు. అంటే పాత జిల్లాల ప్రకారం చూసినట్లయితే తెలంగాణలో ఎక్కువగా ఖరీఫ్ మరియు రబీ కాలాల్లోనే ఈ వరిని సాగు చేస్తున్నారు. అతి తక్కువ కాలంలో ఈ వేసంగి పంటగా అంటే కత్తెరలో సాగు చేస్తూ ఉన్నారు. అయితే మనకు రాను రాను ఈ వరిలో చూసుకున్నట్లయితే దిగుబడులు చాలా వరకు తగ్గిపోతున్నాయి. దిగుబడులు తగ్గిపోవడానికి ప్రధాన కారణాలు అన్వేషించినట్లయితే సరైన నాణ్యమైన విత్తనాన్ని వాడకపోవడం ఒకటి, తరచుగా సంభవించే చీడపీడల బెడద కానివ్వండి, అదేవిధంగా సమస్యాత్మక నెలలో ఈ వరిని సాగు చేయడం వల్ల అంటే మంచి సారవంతమైన నెలలో సాగు చేయకపోవడం వల్ల కూడా ఈ వరి యొక్క దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. అదేవిధంగా సరైన ఎరువుల మోతాదు వాడకపోవడం కానివ్వండి, సేంద్రియ ఎరువులు ఎక్కువ వాడకపోవడం వల్ల కానివ్వండి, అదేవిధంగా సరైన మోతాదులో సరైన సమయంలో ఎరువులను వేయకపోవడం వల్ల కానివ్వండి కూడా వరిలో దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. అదేవిధంగా చౌడు నేలలు, అదేవిధంగా సరైన యాజమాన్య పద్ధతులు అంటే ఈ నీటి యాజమాన్యం కానివ్వండి, కలుపు యాజమాన్యం కానివ్వండి సరైన సమయంలో చేపట్టకపోవడం వల్ల కూడా మనకి ఈ వరిలో ప్రధానంగా దిగుబడులు తగ్గుతూ వస్తున్నాయి. అయితే మనకి కాలానికి అనుగుణంగా మనం సరైన రకాలను ఎంపిక చేసుకోకపోవడం కూడా ఈ వరిలో దిగుబడి తగ్గకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మనము ఈ ఖరీఫ్కి చూసినట్లయితే ఖరీఫ్కి అనువైన వరి రకాలని మనము 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి దీర్ఘకాలిక రకాలు, 2 మధ్యకాలిక రకాలు, తర్వాత స్వల్పకాలిక రకాలు. ఈ దీర్ఘకాలిక రకాలను చూసినట్లయితే దాదాపు మనకి ఇవి 150 లేదా అంతకంటే ఎక్కువ రోజు పంటకాలం కల రకాలన్నట్టు. అంటే మనం ఈ పంటకాలం చూసినట్లయితే విత్తిన దగ్గర నుంచి మళ్ళీ పంట కోసే వరకు ఉండే కాలాన్నే మనము పంటకాలంగా పరిగణించవచ్చు. దీర్ఘకాలిక రకాలని మనము సాగు చేసుకునేటప్పుడు మే చివరి నుంచి జూన్ 20 వరకు మనము నారు పోసుకోవడానికి అనుకూలమైన కాలం. తర్వాత ఆలస్యంగా పోసుకున్నట్లయితే ఈ పంట యొక్క పూత దశ అనేది నవంబర్ లేదా డిసెంబర్ మాసాల్లో వచ్చే అధిక చలికి గురయ్యి మనకి పూత పూర్తిగా పూటాకు నుంచి బయటికి రాక ఎక్కువగా తాళయ్యి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలిక రకాలని మనం తప్పనిసరిగా మే చివరి నుండి జూన్ 20 వరకే నారు పోసుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక రకాల్లో మనము దాదాపు మొక్కల సాంద్రత చూసినట్లయితే చదరపు మీటర్కి 33 మొక్కలు ఉండే విధంగా చూసుకున్నట్లయితే మనం మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ ఖరీఫ్లో దోమపోట ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నాటు వేసేటప్పుడే 2 మీటర్లకి ఒక 30 సెంటీమీటర్ల మందం కాలిబాటలు తీసినట్లయితే ఈ పైరుకి గాలి వెలుతురు బాగా సోకి దోమ ఉధృతి తగ్గించే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా చీడపీడలు సోకినప్పుడు మనకు మందులు కొట్టడానికి, అదేవిధంగా ఎరువులు వేయడానికి కూడా ఈ కాలిబాటలు చాలా దోహదపడతాయి. దీర్ఘకాలిక రకాలు అంటే ఇప్పుడు ఏదైతే 150 అంతకంటే ఎక్కువ పంట కాలం ఉన్న రకాల్లో చూసినట్లయితే మనకు ముఖ్యంగా బీపీటీ 5204 ఇది సామా మసూరి పేరుతో విడుదలైన రకం. ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన రకం. దీని పంటకాలం కూడా 150 రోజుల పంటకాలం గలది. దీని అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా ఇది చీడపీడలను ఎక్కువగా తట్టుకోదు. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. చీడపీడలను ఎక్కువగా తట్టుకోదు కాబట్టి ఈ రకాన్ని సాగు చేసేటప్పుడు చీడపీడల గురించి ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి మనకి దాదాపు ఎకరానికి 25 క్వింటాల వరకు తీసుకునే అవకాశం ఉన్నది. మరో దీర్ఘకాలిక రకం చూసినట్లయితే MT 7029 ఇది స్వర్ణ పేరుతో మారుటేరు నుంచి విడుదలైన రకం. ఇది మధ్యస్థ గింజ రకం. ఇది కూడా దాదాపు 150 రోజుల పంటకాలం గలది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి మనం 28 నుంచి 30 క్వింటాల వరకు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ రకము చౌడు నేలలకి అనుకూలమైన రకము. అదేవిధంగా ఎండాకు తెగులు సంభవించే పొలాల్లో కూడా ఈ యొక్క రకాన్ని సాగు చేసుకుంటే మనం మంచి ఫలితాలు సాధించవచ్చు. తర్వాత మనకి దీర్ఘకాలిక రకంగా సాగు చేసుకునే మరో రకం చూసినట్లయితే WGL 44
ఇది సిద్ధి పేరుతో వరంగల్ ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. ఇది కూడా దాదాపు మనకి ఎకరానికి 26 నుంచి 28 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఉల్లికొడును తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనము దీర్ఘకాలిక రకంగా సాగు చేసుకోవాలి. ఇప్పటివరకు దీర్ఘకాలిక రకాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మధ్యకాలిక రకాలు చూసినట్లయితే వీటి యొక్క పంట కాలము దాదాపు 130 నుంచి 140 రోజుల వరకు ఈ పంట కాలం ఉంటుంది ఈ మధ్యకాలిక రకాలకి. వీటిని మనము జూన్ అదేవిధంగా జూలై 15 లేదా 20 వరకు నారు పోసుకోవడానికి అనుకూలమైన రకాలు. ఈ రకాల మొక్కల సాంద్రత చూసినట్లయితే మనం దాదాపు చదరపు మీటర్కి 44 మొక్కలు ఉండే విధంగా నాటుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. మధ్యకాలిక రకాల్లో మనం ముఖ్యంగా సాగు చేసుకునే రకాలు చూసుకున్నట్లయితే ఒకటి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వరి విభాగం నుంచి విడుదలైన కృష్ణ అనే రకం. ఇది 135 రోజుల పంట కాలం గలది. మధ్యస్థ సన్నగింజ రకము. అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది. అన్నం నాణ్యత కూడా బాగుంటుంది. దీని దిగుబడి వచ్చేసరికి మనకి 25 నుంచి 26 క్వింటాల్లో ఎకరానికి పొందే అవకాశం ఉంది. కాబట్టి మధ్యకాలిక రకంగా ఈ రకాన్ని సాగు చేసుకోవచ్చు. అదేవిధంగా మరో రకం చూసుకున్నట్లయితే భద్రకాళి. ఈ రకము మనకి వరంగల్ ప్రాంతీయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైంది. ఇది కూడా 135 నుంచి 140 రోజుల పంట కాలం కలది. ఇది మనకి దొడ్డుగింజ రకము. దీని దిగుబడి వచ్చేసరికి మనకి దాదాపు 26 నుంచి 28 క్వింటాలు ఎకరానికి పొందే అవకాశం ఉన్నది. ఇది ఉల్లికొడును తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మనకి వరంగల్ నుంచి విడుదలైన మరో రకము కావ్య. ఇది కూడా 135 రోజుల పంట కాలం కల రకము. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. ఇది మనకి దాదాపు 25 నుంచి 26 క్వింటాలు ఎకరానికి దిగుబడి సాధించే అవకాశం ఉన్నది. ఇది ఉల్లికొడును తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ రకాన్ని సాగు చేసుకునేటప్పుడు మెడవేర్పు తెగులు గురించి ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అంటే ఈ రకానికి మెడవేర్పు తెగులు వచ్చే అవకాశం కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కావ్య అనే రకాన్ని సాగు చేసుకునేటప్పుడు ఈ తెగులు గురించి ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అదేవిధంగా మారుటేరు నుంచి విడుదలైన ఒక రకము విజేత. ఇది MTU 1001. ఇది విజేత పేరుతోటి మారుటేరు పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఇది కూడా 135 రోజుల పంట కాలం కలది. మధ్యస్థ గింజ రకం. దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి మనకి 28 నుంచి 30 క్వింటాలు ఎకరానికి మనం తీసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది అగ్గి తెగులు, ఈ దోమ తరచుగా వచ్చే ప్రాంతాలకి అనువైన రకం. ఈ రకము జింక్ లోపాన్ని తట్టుకోదు. కాబట్టి ఈ రకం సాగు చేసేటప్పుడు ఏమైనా జింక్ లోప లక్షణాలు కనిపించినప్పుడు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి మనం ఒక వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఈ రకాన్ని కూడా మనము జింక్ లోపం లక్షణం నుంచి నివారించి మంచి దిగుబడి సాధించే అవకాశం ఉంది. ఇదే కాకుండా మనకి ఇతర మధ్యకాలిక రకాలు చూసుకున్నట్లయితే మనకి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన JGL 11470. ఇది జగిత్యాల మషూరు పేరుతోటి జగిత్యాల పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం. ఇది కూడా 135 నుంచి 140 రోజుల పంటకాలం కలది. జూలై 10 నుంచి నారు పోసుకోవడానికి అనువైన రకం ఇది. ఇది సన్నగింజ రకం, మిక్కిలి సన్నగింజ రకము. అన్నం నాణ్యత చాలా బాగుంటుంది. ఉల్లికొడును తట్టుకుంటుంది. అదేవిధంగా అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి మనకి దాదాపు 26 నుంచి 28 క్వింటాలు ఎకరానికి పొందే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. ఇదే కాకుండా JGL 11727. ఇది ప్రాణహిత పేరుతోటి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఈ రకం కూడా 135 నుంచి 140 రోజుల పంటకాలం గలది. అన్నం నాణ్యత చాలా బాగా ఉంటుంది. దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి మనకి ఇది దాదాపు 28 నుంచి 30 క్వింటాల వరకు పొందే అవకాశం ఉంది. ఇది పంట కొద్దిగా ఎత్తుగా పెరుగుతుంది. కాబట్టి మన నత్రజనికి సంబంధించిన ఎరువుల్ని సిఫార్సు చేసిన మేర వరకే వాడవలసి ఉంటుంది. ఇది కొద్దిగా ఎండాకు తెగిన కొద్ది వరకు తట్టుకుంటుంది. అదేవిధంగా ఉల్లికొడును కూడా తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం మధ్యకాలిక రకంగా సాగు చేసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు JGL 384. ఇది పొలాసా ప్రభ అనే పేరుతోటి మన జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి విడుదలైంది. ఈ రకము కూడా 130 నుంచి 140 రోజుల పంటకాలం గల మధ్యకాలిక రకము. దీని దిగుబడి వచ్చేసరికి మనకి దాదాపు 28 నుంచి 30 క్వింటాలు ఎకరానికి తీసే అవకాశం ఉంది. అదేవిధంగా ఇది ఉల్లికొడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. దీంతో పాటు JGL 3855. ఇది కరీంనగర్ సాంబా అనే పేరుతోటి మనకి ఈ జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకము. ఇది కూడా 135 నుంచి 140 రోజుల పంటకాలం గలది. జూలై 10 నుంచి నారు పోసుకోవడానికి అనుకూలమైన రకము. ఇది కూడా మనకి ఎకరానికి దాదాపు 26 నుంచి 28 క్వింటాలు దిగుబడి సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మనం మధ్యకాలిక రకంగా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మనకి సురేఖ అనే రకం కూడా మన మధ్యకాలిక రకంగా సాగు చేసుకునే అవకాశం ఉన్నది. తర్వాత చూసినట్లయితే స్వల్పకాలిక రకాలు.
ఈ స్వల్పకాలిక రకాలంటే దాదాపు 110 నుంచి 120 లేదా 125 రోజులలో మనకి పంట చేతికి వచ్చే రకాలన్నమాట. సో ఈ రకాలలో చూసినట్లయితే మొక్కల సాంద్రత చూసినట్లయితే మనం దాదాపు చదరపు మీటర్కి 44 నుంచి 66 వచ్చే విధంగా మనము ఈ స్వల్పకాలిక రకాలని ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. స్వల్పకాలిక రకాల్లో మనకి దొడ్డు గింజ రకాలు ఉన్నాయి, అదేవిధంగా సన్నగింజ రకాలు కూడా ఉన్నాయి. దొడ్డు గింజ రకాల్లో చూసినట్లయితే మొదటగా MTU 1010, ఇది కాటన్ దొర సన్నాలు అనే పేరుతోటి మనకి మారుటేరు పరిశోధన స్థానం నుంచి విడుదలైంది. ఈ రకము మనకి ఎకరానికి దాదాపు 30 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఉల్లికొడిని సరిగా తట్టుకోదు, అదేవిధంగా అగ్గి తెగుల్ని దోమని కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకానికి మనకు కోత సమయంలో కొద్దిగా గింజ రాలే స్వభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. మనకి ఇంకో దొడ్డు గింజ స్వల్పకాలిక రకం చూసుకున్నట్లయితే JGL 18047, ఈ రకము మనకి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి బతుకమ్మ అనే పేరుతోటి విడుదలైంది. ఇది కూడా 120 రోజుల పంటకాలం కలది దొడ్డు గింజ రకము. దిగుబడి వచ్చేసరికి మనకి దాదాపు 30 నుంచి 32 క్వింటాలు ఎకరానికి వచ్చే అవకాశం ఉంది. అగ్గి తెగుల్ని, ఎండాకు తెగుల్ని కొంతమేర తట్టుకుంటుంది. ఇది గింజ రాలే స్వభావం మనకి MTU 1010 కంటే కొంతవరకు తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి దిగుబడి సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి దొడ్డు గింజగా స్వల్పకాలిక రకంగా రైతులు ఈ రకాన్ని కూడా సాగు చేసుకోవచ్చు. ఇదే కాకుండా మరో దొడ్డు గింజ రకం చూసినట్లయితే KNM 118, ఇది కూనారం సన్నాలు అనే పేరుతోటి కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలైన రకం. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి దాదాపు 30 నుంచి 32 క్వింటాలు ఎకరానికి తీసే అవకాశం ఉంది. ఉల్లికొడిని కొంతవరకు తట్టుకుంటుంది, గింజ రాలే స్వభావం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. దీంతో పాటు ఎర్రమల్లెలు, ఇది మనకి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన స్వల్పకాలిక దొడ్డు గింజ రకము. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి దాదాపు మనకి 26 క్వింటాలు ఎకరానికి తీసే అవకాశం ఉంది. ఉల్లికొడిని తట్టుకుంటుంది. అదేవిధంగా ఈ ఎర్రమల్లెలు అనే రకాన్ని ఆరుతడి పంటగా కూడా సాగు చేయడానికి అనుకూలమైన రకం ఇది. మరో దొడ్డు గింజ స్వల్పకాలిక రకం చూసినట్లయితే IR 64, ఇది కూడా 120 రోజుల పంటకాలం కలది. దిగుబడి వచ్చేసరికి దాదాపు మనకి 30 క్వింటాలు ఎకరానికి తీసే అవకాశం ఉంది. ఇది అగ్గి తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా స్వల్పకాలిక రకంగా మనం సాగు చేసుకోవచ్చు. ఈ స్వల్పకాలిక సన్న రకాలు చూసుకున్నట్లయితే మొదటగా చెప్పుకోవాల్సింది మనకి RNR 15048, ఇది తెలంగాణ సోనా అనే పేరుతోటి హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని వరి విభాగం నుంచి విడుదలైన సన్నగింజ రకం. ఇది 120 నుంచి 125 రోజుల పంటకాలం కలది. ఇది జూలై 10 తర్వాతనే నారు పోసుకోవడానికి అనుకూలమైన రకం. ఒకవేళ ముందుగా జూలై 10 కంటే ముందుగా నారు పోసుకున్నట్లయితే మనకి పంట యొక్క ఎత్తు పెరిగి పడిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా పంట కాలం కూడా ఒక 15 నుంచి 20 రోజుల వరకు పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని జూలై 10 తర్వాత పోసుకుంటేనే మనకి దీని పంట కాలము తగ్గి మనకి పంట పడిపోకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి అదే సమయంలో మనం నారు పోసుకోవడానికి అనుకూలమైన రకం. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి మనకి ఎకరానికి దాదాపు 28 నుంచి 30 క్వింటాలు తీసుకునే అవకాశం ఉంది. అగ్గి తెగులను కొంతవరకు తట్టుకుంటుంది. అయితే ఈ రకాన్ని సాగు చేసుకునేటప్పుడు ఈ కాండం తొలుచు పురుగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది కాబట్టి ఈ కాండం తొలుచు పురుగు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మనకి ఈ రకం సాగు చేసుకునేటప్పుడు మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. వీటితో పాటు మనకి జగిత్యాల నుంచి విడుదలైన JGL 1798, ఇది జగిత్యాల సన్నాలు అనే పేరుతోటి జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నుంచి విడుదలైంది. ఇది 120 రోజుల పంటకాలం గలది. దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి దాదాపు మనకి ఎకరానికి 28 క్వింటాల వరకు తీయవచ్చు. ఇది మధ్యస్థ సన్నగింజ రకము. చలిని సరిగా తట్టుకోదు కాబట్టి మనం కొద్దిగా శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఉల్లికొడిని తట్టుకుంటుంది. ఈ రకాన్ని కూడా మనము స్వల్పకాలిక సన్నగింజ రకంగా సాగు చేసుకోవచ్చు. దీంతో పాటు మనకి జగిత్యాల నుంచి విడుదలైన JGL 3844, ఇది జగిత్యాల సాంబా పేరుతోటి విడుదలైన రకము. ఇది కూడా మనకి ఎకరానికి దాదాపు 28 నుంచి 30 క్వింటాల వరకు దిగుబడినిచ్చే రకము. ఇది మనకి కంకినెల్లిని సమర్థవంతంగా తట్టుకుంటుంది, అధిక దిగుబడినిస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా స్వల్పకాలిక సన్నగింజ రకంగా సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మనకి జగిత్యాల నుంచి విడుదలైన JGL 11118, ఇది అంజనా పేరుతోటి విడుదలైన రకము. ఇది దాదాపు మనకి 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఇది మనకి ఎకరానికి 26 నుంచి 28 క్వింటాల వరకు తీసే అవకాశం ఉంది కాబట్టి ఇది మనకి చలిని తట్టుకుంటుంది, ఉల్లికొడును తట్టుకుంటుంది కాబట్టి ఈ రకాన్ని కూడా స్వల్పకాలిక రకంగా మనం సాగు చేసుకునే అవకాశం ఉంది. వీటితో పాటు మనకి ఒకవేళ వర్షాలు ఏమన్నా ఆలస్యంగా అయ్యి మనకి ఆగస్టు లేదా సెప్టెంబర్లో నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేసుకోవాలనుకుంటే అనువైన రకాలు చూసుకున్నట్లయితే మనకి జగిత్యాల నుంచి విడుదలైన JGL 17004, ఇది ప్రత్యుమ్న అనే పేరుతోటి జగిత్యాల నుంచి విడుదలైంది. ఇది దాదాపు మనకి 90 నుంచి 100 రోజుల్లో పంట చేతికి వస్తుంది కాబట్టి
ఈ ఆగస్టు చివర లేదా సెప్టెంబర్ మొదటి వారంలో కూడా మనం నేరుగా ఈ మొలకెత్తిన విత్తనాన్ని వెదజల్లి మనం ఈ పంటను సాగు చేసుకోవచ్చు. దాదాపు మనకి ఎకరానికి వచ్చేసరికి 20 నుంచి 23 క్వింటాల్లో దిగుబడి తీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అతి స్వల్పకాలిక రకాలను కూడా మనం ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో ఈ ఖరీఫ్లో సాగు చేసుకునే అవకాశం ఉంది. ఈ అతి స్వల్పకాలిక రకాల్లో చూసుకునేటప్పుడు ఈ ప్రత్యుమ్న దాంతోపాటు మనకి రాజేంద్ర కానీ, వరంగల్ నుంచి విడుదలైన వారాలు కానీ, ఈ రకాలు కూడా మనం ప్రత్యామ్నాయ పరిస్థితుల్లో వేసుకొని సరైన దిగుబడి సాధించే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు ఖరీఫ్లో సాగు చేసుకునేటప్పుడు ఈ కాలానికి అనుగుణంగా అంటే దీర్ఘకాలిక రకాలు వేసుకునేటప్పుడు తప్పనిసరిగా మే చివరి నుంచి జూన్ 20 వరకు నారు పోసుకునే విధంగా, అదేవిధంగా మధ్యకాలిక రకాలు సాగు చేసుకునేటప్పుడు జూన్ అదేవిధంగా జూలై 15 లేదా 20 వరకు నారు పోసుకునే విధంగా, స్వల్పకాలిక రకాలు సాగు చేసుకునేటప్పుడు జూలై లేదా ఆగస్టు మొదటి వారంలో మనం నారు పోసుకునే విధంగా చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇంతవరకు మీరు రాబోయే ఖరీఫ్కి అనువైన వరి రకాలు యాజమాన్యం గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి శ్రీనివాస్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. రైతు సోదరులకు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 3 రోజుల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 36 నుండి 38 డిగ్రీల సెల్సియస్ మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 27 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 59 నుండి 68% మరియు మధ్యాహ్నం 25 నుండి 34% మధ్య ఉండవచ్చు. నైరుతి దిశ నుండి గాలులు సరాసరి గంటకు 4 నుండి 7 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ సూచన విన్నారు. ఇప్పుడు ఒక జానపద గీతం. నిన్ను ఇడిచి నేను పోయి శాన ఇల్లు దాటుతున్నదమ్మా, నిన్ను ఇడిచి నేను పోయి శాన ఇల్లు దాటుతున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. మూల చూక్క పొడవంగానే బాల సంతుల గంట నిదుర లేపేది, మస్కా చీగడిలోన మా పల్లె లేసేది, పచ్చాని చెట్లల్ల పక్షుల్ల కిలకిల్ల కోళ్ళ గూటిలోన కోడి పుంజులకు అమ్మాలక్కాలంతా అలకు పూతల వెంట, అమ్మాలక్కాలంతా అలకు పూతల వెంట. నువ్వు ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. మన్నెగుట్ట మైసాన గుట్ట నడమ నరకపతి గోరెంత నుంచి బగబగ సూర్యుడు బయటికొచ్చేది, తుకతుక పొయ్యి మీద కూర బూడికేది, సర్ది గట్టుకొని అవ్వయ్య పనికి మేము బడికి, ఎవ్వాల పనులకు వారెళ్ళిపోయేది, ఎవ్వాల పనులకు వారెళ్ళిపోయేది. నువ్వు ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. నిన్ను ఇడిచి నేను పోయి శాన ఇండ్లు దాటుతున్నదమ్మా, నిన్ను ఇడిచి నేను పోయి శాన ఇండ్లు దాటుతున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. పైసలాట పల్లి సెండిలాట, సిక్కుడు బిల్ల తొక్కుడు బిల్ల, సిర్రగోని బొంగరాలు గోటిలు, దాగిళ్ళ మోగిళ్ళ కోతి కొమ్మలొచ్చి తప్పలాట చింత గింజలాడుతుంటే, అవ్వ పిలవంగానే ఇంట్లచ్చి చేరేది, అవ్వ పిలవంగానే ఇంట్లచ్చి చేరేది. నువ్వు ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. నిన్ను ఇడిచి నేను పోయి శాన ఇల్లు దాటుతున్నదమ్మా, నిన్ను ఇడిచి నేను పోయి శాన ఇల్లు దాటుతున్నదమ్మా. ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి, ఎట్లున్నవే నా పల్లె నువ్వు, ఎట్లున్నవే నా తల్లి. జానపద గీతం విన్నారుగా. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వార్షిక మునగ సాగు గురించి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త బి వెంకట్రాజ్ కుమార్ గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులకు నమస్కారం. దక్షిణ భారతదేశంలో పెంచే వివిధ బహువార్షిక కూరగాయల్లో మునగకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ మధ్యకాలంలో కొన్ని ఏకవార్షిక రకాలను విడుదల చేయడంతో రైతులు వాణిజ్య పంటగా మునగ సాగుకు ఆసక్తి చూపుతున్నారు. వార్షిక మునగ సాగుకు ఖర్చు తక్కువ,
మరియు నాటిన 6 నెలలకి దిగుబడి వస్తుండటంతో రైతులు దీని సాగుకు చాలా ఆసక్తి చూపుతున్నారు. అధిక దిగుబడి మరియు లాభాలను పొందాలంటే మనం కొన్ని మెలకువలను తెలుసుకుందాం. వాతావరణ విషయానికి వస్తే మునగ సాగుకు వేడి వాతావరణం చాలా అనుకూలం. 20 నుండి 30 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత ఉంటే పెరుగుదలకు అనుకూలంగా ఉండి అధిక దిగుబడిని పొందవచ్చు. అయితే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ ఉంటే పూత రాలడం, దిగుబడి తగ్గడం జరుగుతుంది. మళ్ళీ మునగ మొక్కలు ఎక్కువ చలిని, మంచుని తట్టుకోలేవు. వీటి సాగుకు ఏ నెలలు అనుకూలమైనట్లు చూసుకున్నట్లయితే అధిక దిగుబడినిచ్చే ఎర్రగర్భ నేలలైతే చాలా అనుకూలం. కానీ కొద్దిపాటి సున్నం ఉన్న నేలలకు కూడా దిగుబడులు బాగానే పొందవచ్చు. ఈ నేలల ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉండేట్టు చూసుకోవాలి. ఇక సాగుకు అనువైన వార్షిక రకం PKM1 గురించి చూసినట్లయితే ఈ మొక్క 4 నుండి 6 మీటర్ల ఎత్తు వరకు పెరిగి విత్తిన 160 నుండి 170 రోజుల్లో పూతకు వస్తుంది. కాయ పొడవు 65 నుంచి 70 సెంటీమీటర్ల పొడవు, బరువు 150 గ్రాములు తూగుతుంది. ఒక్కో మొక్కకి 33 కిలోలు లేదంటే 200 నుంచి 225 కాయల దిగుబడిని ఇస్తుంది. పొలం తయారీ, నాటే విధానం చూసుకున్నట్లయితే మొక్కలు నాటాల్సిన నేలను 4 నుంచి 5 సార్లు బాగా దున్నుకుని ఎటు చూసిన 2.5 మీటర్ల ఎడంతో 45x45x40 సెంటీమీటర్ల గుంతలు తవ్వుకుని దానిలో 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 250 గ్రాముల వేపపిండి, 250 గ్రాముల సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని కలిపి గుంతల్లో నింపుకోవాలి. ఈ గుంతల్లో నీరు పారించి 2-3 రోజుల తర్వాత సంచుల్లోని మొక్కలు వేరు వ్యవస్థ కదలకుండా సంచులను తీసివేసి మార్చాలి. మొక్క నాటిన తర్వాత చుట్టూ గట్టిగా అదిమి నీరు పెట్టుకోవాలి. ఇక నాటే కాలాన్ని విషయానికి వస్తే వార్షిక మునగ ఎప్పుడు నాటినా వేసవి ప్రారంభంలోనే పూతకు వస్తాయి. కాబట్టి వేసవి ప్రారంభానికి ముందు అంటే 5-6 నెలల ముందుగా ఆగస్టు సెప్టెంబర్ నెలలో పాలిథిన్ సంచుల్లో గాని నేరుగా పొలంలో గాని విత్తుకుంటే మంచి దిగుబడిని పొందవచ్చు. నీటి యాజమాన్య విషయానికి వస్తే మునగలో తగినంత తేమ ఉన్న పరిస్థితుల్లో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొక్కలు పెరిగే దశల్లో 7 నుంచి 9 రోజులకు ఒకసారి, కాయ కాసే సమయంలో 4 నుంచి 6 రోజులకు ఒకసారి నీరు పారించాలి. బిందు సేద్యంతోనైతే అధిక దిగుబడులు పొందే ఆస్కారం ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మొక్కలు నాటిన 3 నెలలకు ఒకసారి గుంటకు 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసి నీరు కట్టుకోవాలి. మొక్కకు 6 నెలలకు ఒకసారి లేదా 9 నెలలకు ఒకసారి మళ్లీ 100 గ్రాముల యూరియా, 50 గ్రాముల పొటాష్ ని వేసి నీరు పెట్టుకోవాలి. ఇక మునగలో చూసినట్లయితే చిగుర్లు గిల్లడం అనేది మనం అధిక దిగుబడిని పొందడానికి మరియు ఒకటే పంట నుండి 2-3 సార్లు పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీని కొరకు మొక్కల్ని 75 నుంచి 90 సెంటీమీటర్లు పెరగగానే వాటి చివర్లను తుంచి పక్క కొమ్మలు బాగా వచ్చేటట్లు చూసుకోవాలి. ఈ పక్క కొమ్మలు కూడా 2 నుంచి 3 అడుగులు పెరిగిన తర్వాత గిల్లి వేస్తే బాగా గుబురుగా పెరిగి పూత కాత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి-మార్చి నెలల్లో కోసిన చెట్టు నుంచి 3 అడుగుల ఎత్తు వరకు కత్తిరించిన రెండో పంటకు ఒక్కొక్క మొక్కకు 100 గ్రాముల యూరియా, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 50 గ్రాములు వేసి నీరు పెట్టుకున్నట్లయితే మనకి చిగుర్లు, పూత అదే విధంగా వచ్చి ఎక్కువ దిగుబడినిచ్చే ఆస్కారం ఉంటుంది. ఏకవార్షిక రకాల నుండి ఈ విధంగా చేస్తే మనకి 3 సంవత్సరాల వరకు పంట తీసుకోవచ్చు. కాత విషయానికి వస్తే ఏకవార్షిక మునగ రకాలు గింజలు విత్తిన 6 నెలలకే కాపుకొస్తాయి. ప్రతి మొక్క మొదటి సంవత్సరం 150 నుంచి 200 కాయలు, రెండవ సంవత్సరం 250 నుంచి 400 కాయలు దిగుబడిని ఇచ్చే ఆస్కారం ఉంది. కాయలు కోసిన తర్వాత 1 మీటర్ ఎత్తులో కొమ్మల్ని కత్తిరించుకుంటే కార్స్ పంటను తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. వీలైనంత వరకు కాయల్ని చల్లని వేళల్లో కోసి నీటిలో పోసి సంచుల్లో నింపి మార్కెట్ పంపుకోవాలి. మునగలో మల్చింగ్ పద్ధతిని పాటిస్తే అధిక దిగుబడి పొందడమే గాక అదేవిధంగా మనము కలుపు నివారణ అనేది చేసుకోవచ్చు. దీని కొరకు మొక్కల మొదలలో 25 నుంచి 100 కేజీ పాలిథిన్ షీట్ ని మల్చింగ్ చేయడం ద్వారా నీటిని, ఎరువుల్ని ఆదా చేయడమే గాక కలుపు తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అదేవిధంగా మల్చింగ్ షీట్లలో సిల్వర్ రంగు ఉండి కింద నల్ల రంగు ఉండే షీట్లను వేసుకున్నట్లయితే చాలా అనుకూలం. మునగలో చీడపీడల విషయానికి వస్తే దీనిలో అధికంగా గొంగళి పురుగును, కాయతొలి చేయిగా, తామర పురుగులు, వేరుకుళ్ళు లేదా కాండం కుళ్ళు తెగుల్ని మనం విరివిగా చూస్తుంటాం. ఈ చీడపీడల్ని నివారించుకోవాలంటే ముందుగా గొంగళి పురుగును నివారించాలంటే ఈ పురుగు ఎక్కువగా రాత్రి వేళల్లో ఆకులను తిని పగలు కాండం మీద అన్ని ఒకే చోట చేరుతాయి. వీటిని నివారించడానికి పురుగులకు తగిలేలా మంట పెట్టుకోవాలి. అదేగాక ఆకులు
చిరుకొమ్మలలో కలిపి కట్టిన గూళ్లను గమనించి వెంటనే 2 మిల్లీలీటర్ల క్వినాల్ఫాస్ 1 లీటర్ నీటి చొప్పున కలుపుకొని 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. కాయతోలు ఈగ విషయానికి వస్తే వానాకాలంలో ఈగ మునగకాయలను బాగా ఆశిస్తుంది. పిందె చివరి భాగంలో ఈ ఈగలు గుడ్లు పెట్టడం వల్ల నులి పురుగులు కాయలోనికి చొచ్చుకుపోయి గుజ్జు తినేస్తాయి. దీనివల్ల కాయ పూర్తిగా అభివృద్ధి చెందకుండా చివర్లు ఎండిపోయి సన్నగా వంకరగా మారుతాయి. ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కాయల చివరి నుండి రంధ్రాల ద్వారా బంక కారుతుంది. దీని నివారణకు పూత దశలో లీటర్ నీటికి పసలోన్ 2 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవాలి. పిందె దశలో లీటర్ నీటికి డైక్లోరోవాస్ను 1 మిల్లీలీటర్ చొప్పున కలిపి మరలా పిచికారీ చేసుకోవాలి. అవసరమైతే మరో 25 రోజులకు ఒకసారి మళ్లీ పిచికారీ చేయాలి. తామర పురుగులు పేనుబంకని నివారించుకోవడానికి మనం 2 మిల్లీలీటర్ల మెటాసిక్స్టాక్స్ లేదా 1 గ్రాము అసిఫేట్ లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే చెట్లోని పూత కాత రాలకుండా నివారించుకోవచ్చు. ఇక తెగుళ్ల విషయానికి వస్తే వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగుల్ని మనం వర్షాకాలంలో మురుగునీటి సౌకర్యం లేని నేలల్లో బాగా గమనించవచ్చు. ఇలా కాండం చుట్టూరు ఉన్న బెరడు కుళ్ళి చెట్టు విరిగిపోతుంది. వేర్లు కూడా కుళ్ళి చనిపోతాయి. దీని నివారణకు మొక్కల మొదళ్ళు 1 గ్రాము బావిస్టిన్ లేదా 3 గ్రాముల డైథైన్ M45 మందు పొడిని లీటర్ నీటికి కలుపుకొని మనము తడుపుకోవాలి. మొదళ్ళ దగ్గర నీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి చెట్టు మొదల్లో ట్రైకోడర్మా విరిడే పశువుల ఎరువు 2 కిలోలు 1 ఎకరా కలిపిన పశువుల ఎరువుల్లో 5 కిలోల చొప్పున వేయాలి. మునగలో కాయలే కాకుండా వీటిలో లేత ఆకులను కూడా ఆహారంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ ఆకు యొక్క వైద్యపరమైన ఉపయోగాలను చూసినట్లయితే వీటిల్లో అధిక ప్రోటీన్లు మరియు కెరోటిన్లు బాగా దొరుకుతాయి. ఈ కెరోటిన్ అనేది చూపు మందగించకుండా తోడ్పడుతుంది. అలాగే లేతాకు పొడి రక్తహీనతను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో అధిక ఐరన్ లభించడం జరుగుతుంది కాబట్టి రక్తహీనత అనేది మనం తగ్గించుకోవచ్చు. ఇలా ఆకు నుండి దొరికే సేకరణలు కూడా అజీర్తిని నివారిస్తుంది. ఇలా మునగ కాడల కోసమే కాకుండా ఆకును కూడా మనం ఆహారంలో వాడుకున్నట్లయితే ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. మనకి మునగ సుమారుగా 2.5 by 2.5 మీటర్ల వెడల్పులో పెట్టుకున్నట్లయితే ఎకరాకి సరాసరి 640 మొక్కలు అవసరమవుతాయి. ఇప్పుడు వార్షిక మునగ గురించి తెలుసుకున్నాం. అలాగే ప్రస్తుతం బహువార్షిక మునగను పండిస్తున్న రైతులకు దానిలో వచ్చే చీడపీడలు గాని లేకపోతే సాగులో ఏ విధమైన సమస్యలు వచ్చినా గాని వారి దగ్గరలో ఉన్న వ్యవసాయ అధికారులను గాని ఉద్యాన అధికారులను గాని లేదా శాస్త్రవేత్తలను గాని సంప్రదించి చీడపీడలు మరియు ఈ బెట్ట పరిస్థితిని తట్టుకునే విధంగా తగు చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి పొందడం గాక ఎలాంటి నష్టాలు రాకుండా నివారించుకోవచ్చు. అలాగే మునగలో ప్రస్తుతం పూత కాత సమయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడిని సాధించి ఆదాయాన్ని అధికంగా పొందవచ్చు. ఈ పూత కాత సమయంలో రైతులు అధిక శ్రద్ధను వహించి ఎలాంటి నష్టం జరగకుండా నివారించుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందడానికి వీలుంటుంది. రైతు సోదరులకు ఒక విన్నపం. ప్రస్తుతం ఉన్న వర్షాభావ పరిస్థితుల్లో మీరు వరికి బదులుగా ఆరుతడి పంటలు లేక కూరగాయలని సాగు చేసుకున్నట్లయితే మనకి ఒక దాంట్లో కాకపోయినా ఇంకో దాంట్లో అయినా మనం ఆదాయాన్ని పొంది నష్టాలని నివారించుకోవచ్చు. కావున మీరు దయచేసి వరి పంటకి మొగ్గు చూపకుండా ఆరుతడి పంటలు లేదా కూరగాయల పంటలు లేదా అధిక దిగుబడినిచ్చే ఏ పంటలైనా వేసుకుంటే బాగుంటుంది. ఒకటే పంట మీద ఆధారపడకుండా మనము వివిధ పంటల వైపు మళ్లితే దిగుబడి రావడమే గాక అధిక ఆదాయం పొందడానికి వీలుంటుంది. అలాగే భూగర్భ జలాలు రోజు రోజుకి అడుగంటుతున్నాయి కాబట్టి మనం తక్కువ తడులు ఇచ్చుకునే పంటలు గాని లేదా మల్చింగ్ ఇలాంటి పద్ధతులను పాటించడం వల్ల తక్కువ నీరుతోటి ఎక్కువ విస్తీర్ణంలో పంట పండించుకోవడం అలాగే అధిక దిగుబడులు పొందడానికి వీలుంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు సోదరులు తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడి పొందడానికి ఆస్కారం ఉంటుంది. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు వార్షిక మునగ సాగు గురించి రుద్రూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాస్త్రవేత్త బి వెంకట్రాజ్ కుమార్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.